అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారిని దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును నాకు ఇంకా వినాలని కోరిక ఉదయించుచున్నది గాన సెలవివ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మునివర్యులు, పార్వతీదేవికి శివుడు, నారదునికి బ్రహ్మ మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతీకి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోక జననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్యాలని కూర్చుకుని ఉన్నా కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెనని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను తెలుసుకోవాలని ప్రార్థించుచున్న దానని ఈ సమయమున మీరు వివరించాలని వేడుకుంటున్నాను. పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇలా అనెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమునందు ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానం చేస్తాడో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు అవుతాడు. విముక్తుడు అవటమే కాక జన్మాంతముయందు మోక్షమును పొందుతాడు. అటులని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, జీవనదిలో నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము పుణ్యఫలం ఇచ్చుటయే కాక గొప్ప ఫలాన్ని ఇస్తుంది, సమస్త పాపాలని పోగొడుతుంది. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకానికి వెళ్తారు. 3వ రోజు స్నానం వల్ల విష్ణు సందర్శనం కలుగుతుంది. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గంగా నదిలో స్నానమాచరించిన ఎడల మనుషునకు మరో జన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత విశిష్టమైనది. ఎంతని చెప్తాను. ఈ మాఘమాసము యందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవుడికి వచ్చు పుణ్యఫలం ఇంత అంత అని చెప్పలేము. ఏ మానవుడైనా తన శరీరంలో శక్తి లేక కడకు బావి యందునైనా స్నానమాచరించి శ్రీవారి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవిస్తున్నా కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడు అవుతాడు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుంది. అంతేకాక మాఘమాసమంతా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి విష్ణు అందిరమును గాని శివాలయమును గాని దీపము వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటుల ఒక్క పురుషునేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చు. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమునందు స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా. ఇది మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి సావధానముగా ఆలకింపుము, వివరించెదను.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చెయ్యడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలను అనుభవిస్తాడు. కుంభీపాకం అనే నరకమున పడద్రోలబడతాడు, అగ్నిలో కాల్చబడతాడు, అంపముల చేత ఖడ్గముల చేత నరకబడతాడు, సలసలా కాగు తైలములో పడవేయబడతాడు, భయంకరులగు యమకింకరులచే పీడింపబడతాడు. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునే అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమునందు ఏ స్త్రీ అటులు చెయ్యదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగటయే కాక ఆమె పంది కుక్క జన్మ ఎత్తి హీన స్థితి పొందుతుంది. మాఘమాస స్నానమునకు వయః పరిమితి లేదు. బాలుడైనా యువకుడైనా స్త్రీ అయినా వృద్ధుడైనా బాలిక అయినా యవ్వనంలో ఉన్న వాళ్ళైనా ఏ కులవారైనా కూడా మాఘ స్నానము ఆచరించవచ్చు. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి జన్మలు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది శ్రేయోదాయకమైనది అందరికీ. పార్వతి దుష్ట సావాసం చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల సమస్త పాపములు వారి నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరియు కులభ్రష్టుడైన వాడు, కించంత మాత్రమైనను చెయ్యనివాడు, దాన ధర్మములు ఇతరులను వంచించి అక్రమంగా సంపాదించేవాడు, అసత్యమాడి ప్రొద్దుగడుపువాడు, మిత్రద్రోహి, హత్యలు చేసేవాడు, బ్రాహ్మణులను హింసించేవాడు, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళికట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించేవాడు, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేసేవాడు, గర్వముల కలవాటై తానే గొప్పవాడని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదాలను కల్పించి సంసారాలు విడదీసేవాడు, ఇండ్లను తగలుబెట్టేవాడు, చెడు పనులను ప్రేరేపించేవాడు, ఈ విధమైన పాపకర్మలు చేసేవారు సైతం ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసము యందు స్నానం చేసినంత మాత్రాన్ని పవిత్రులవుతారు. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండి పాపములు చేసేవాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరిగేవారు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నశిస్తాయి. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చెయ్యాలి. అలాగే చేసినచో సత్ఫలితం కలుగుతుంది. మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్వంతము వరకు స్నానములు చేసేదనని సంకల్పించినచో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడు అవుతాడు. అతడు పరమపదము చేరుటకు అర్హుడు అవుతాడు. సాంబవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రసక్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసం శ్రేష్టమైనది. అవుటచేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చెయ్యని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నికున్నట్లే అవుతుంది. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్లలో స్నానం చెయ్యలేనివారు కాన అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలిగాకనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానం చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానుకి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితం కలుగుతుంది. ఈ విధముగా ఆచరించడి వారిని చూసి ఏ మనుష్యుడైనా అపహాస్యము చేసినను లేక
అడ్డు తగిలనను మహాపాపములు సంప్రాప్తిస్తాయి. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులు అందరూ స్నానం ఆచరించాలి. మాఘమాసాన్ని ఏ మానవుడు చెయ్యునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది. ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ చెయ్యమని మాఘమాస స్నానమును చెప్పిన ఎడలవారు పుణ్యలోకమునకు పోవుటయే కాకుండా అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ, చెయ్యలేని వారిని కానీ ప్రోత్సహించు వారిని చూసి ఆక్షేపించి పరిహాసములాడే వారికి ఘోర నరక బాధలు కలుగుతాయి. ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులు అవుతారు. నడిచేందుకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యము పొందుతారు. పాపము దరిద్రము నశిస్తాయి. మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీ లేదు. మాఘమాసము వలన కలుగ ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చినా ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో మాఘ స్నానము చేసిన అంతటి పుణ్యఫలం కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుష్యుడు మాఘమాసము ఎంత కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగుతుందో వివరించి తిని కదా. నేను చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.